హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం. సో డిసెంబర్ 21 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెడిటేషన్ డేని డిక్లేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో మేము మా తరపున ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మేము మహబూబాద్ డిస్ట్రిక్ట్లోని తొర్రూరు మండలంలో నేను అండ్ మురళి గారు అండ్ మహబూబాద్ డిస్ట్రిక్ట్ ఆయుష్ ఇన్ఛార్జ్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ కిరణ్ కుమార్ సార్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ పిల్లలకి ధ్యానం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చిన్న చిన్న స్టోరీస్ని ఇంక్లూడ్ చేసి మరి వాళ్ళకి ధ్యానం అంటే ఏంటి, సమాధి అనే స్టేజ్ ఎలా ఉంటుంది, యోగాలో ఉండే అష్టాంగాల గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ స్పీచ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరం కొంత సమయం పాటు ధ్యానం చేశాం. దాని తర్వాత నేను అక్కడున్న పిల్లలతో మాట్లాడినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే, ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలందరూ కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అది ఇంట్లో ఉండే పిల్లలు అవ్వచ్చు లేదా హాస్టల్లో ఉండే పిల్లలు అవ్వచ్చు. బట్ ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి అని చెప్పి చాలామంది నాతో చెప్పారు. సో ఉన్న కొంత టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అండ్ ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల యూట్రస్ హెల్దీగా ఉంటుంది అనేవి కొంతవరకు అయితే గైడ్ చేయగలిగాను. కానీ ఇలా ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే చాలా బాధగా ఉంది. నాకు వీలున్నంత వరకు కూడా నేను ఈ ప్రాబ్లం అనే కాదు ఏ ప్రాబ్లంకైనా కూడా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే నా ఛానల్లో ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.